హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరో స్పెషాలిటీ కేర్. సోషల్ మీడియా అంతటా పుణేలో జరుగుతున్న జీబీఎస్ అవుట్ బ్రేక్ గురించి చర్చ జరుగుతూ ఉందండి. మనం ఇవాళ జీబీఎస్ గురించి తెలుసుకుందాము. దీన్ని మనం 6 క్వశ్చన్స్ కింద డివైడ్ చేసుకొని వాటి గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఇస్ జీబీఎస్ అంటే ఏంటి? జీబీఎస్ వచ్చి గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ అనేది ఇమ్యూన్ మీడియేటెడ్ ఇల్నెస్ అనమాట. ఇది మెయిన్గా నరాలని ఎఫెక్ట్ చేస్తాం. 1000 మందిలో ఒకరికి ఇది వచ్చే లైఫ్ టైం రిస్క్ ఉంటుందన్నమాట. సెకండ్ క్వశ్చన్, దీని లక్షణాలు ఏంటి? ఇది నరాల్ని తినేయటం వల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అన్నమాట. మెయిన్గా నడవలేకపోవటం, కింది కూర్చొని పైకి లేవలేకపోవటం, చెప్పులు జారిపోవటం, చేతులు పైకి ఎత్తలేకపోవటం, చేతిలో ఏ వస్తువులు పట్టుకోలేకపోవటం, ఇలా లక్షణాలు ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? కలుషితమైన నీరు, తిండి ద్వారా వస్తుందండి. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఈ కంటామినేట్ అయిన పదార్థాల్లో మెయిన్గా క్యాంపెలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఒకటి ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీకి ఎఫెక్ట్ అయినప్పుడు, మన బాడీని టచ్ చేసినప్పుడు మన బాడీ దాని ఫైటింగ్ ప్రాసెస్లో యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అనేవి నరం పైన ఉన్న పొరని తినేయడం మొదలు పెడతారు అనమాట. దాని ద్వారా మనకి చచ్చు అనేది వస్తుంది. ఇది డేంజర్తో కూడుకున్న జబ్బ. అవునండి, డేంజర్తో కూడిన జబ్బే. ఎందుకు అంటే ఫస్ట్ ఇది కాళ్ళ నరాలని తినేసేసి ఫాస్ట్గా చేతుల నరాలు, మెడ నరాలు, ముఖ నరాలు, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన నరాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఈ స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా జరిగిపోతుందండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 to 5 days, మ్యాక్సిమం 1 week అంతే. ఓకే, ఒక్కసారి ఊపిరితిత్తుల కంట్రాల్ కానీ ఎఫెక్ట్ అయ్యడం మొదలుపెట్టింది అంటే రెస్పిరేటరీ పెరాలసిస్ వస్తుంది. రెస్పిరేటరీ మసిల్స్ వీక్నెస్ ఉండి పెరాలసిస్ వస్తుంది. ఈ పేషెంట్లు అనేవాళ్ళు వెంటిలేటర్ సహాయం నీడ్ ఉంటుందన్నమాట. ఈ జబ్బుని మనం అవాయిడ్ చేయొచ్చా? ఎస్, దీన్ని అవాయిడ్ చేయొచ్చండి. అవుట్ సైడ్ ఫుడ్ అండ్ వాటర్, మెయిన్లీ కంటామినేటెడ్ కలుషితమైన ఆహార పదార్థాలు, నీటివి తీసుకోకుండా మనం తగ్గించుకోగలిగితే ఈ జబ్బుని మనం అవాయిడ్ చేయొచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఉందండి. ఈ లక్షణాలని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకురాగలిగితే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. హోప్ దిస్ జీబీ సిండ్రోమ్ వీడియో ఇస్ యూస్ఫుల్ టు యూ. ఈ జబ్బు అనేది చాలా రేర్ డిసీజ్ అండి. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టే యాక్టివ్, స్టే హెల్తీ.